అమ్మో 1వ తారీఖు అని అనుకుంటారు పబ్లిక్. ఎందుకంటే పాల బిల్లు, నీళ్ళ బిల్లు, పొల్లగాళ్ళ బడి ఫీజు, కిరాయిలకు ఉండేటోళ్ళకేమో ఇంటి కిరాయి, కూరగాయలు నారగాయలు, ఇంట్లకు సామాను సట్రా, సాగులం ఎలా తీయాలి. 1వ తారీఖు వచ్చిందంటే ఇవన్నీ ఎదురు చూస్తాయి. ఇదంతా అందరికి ఉన్నదే కానీ ఏపీ పబ్లిక్కు అట్లా కాదు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఎవళ్ళకో ఒకరికి కష్టాలు బాసినట్టే. ఎట్లా అంటే 1వ తారీఖు వచ్చిందంటే ఏపీల పబ్లిక్ కు వరాలవానే. అవు ఇయ్యాల కూడా అంతే. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో ఉన్న మలకపల్లి ఊళ్ళకు పోయి పోసిబాబు ఇంటోళ్లకు వరాల జల్లు కురిపించిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. కిరాణం దుకాణం కాడికి పోయిన పోసిబాబును కుర్తు సీఎం సారే కార్లు ఎక్కించుకొని వచ్చిండు వాళ్ళ ఇంటి దానక. తప్పులు కొట్టే వాళ్ళకి ఇది పింఛన్ ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ బాబతులోనేనండి అయ్యగారు, ఇది వరకు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనండి. అది ఇప్పుడు 4000 అయిందండి అయ్యగారు. చెప్పులు కుట్టిన కులముట్టి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు, మీరే ఇచ్చారండి. అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి. గిట్ట కార్ల కూసబెట్టుకుని మంచి చెడ్డలని అరుచుకుంటా ఇంటికి తీసుకుపోయిండు. ఆయన ఏం చేస్తాడు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం పని చేస్తారు, రాబడెంత పోబడెంత, పిల్లజల్లు ఎంతమంది అని అన్ని అడిగినాక ఇల్లు కట్టుకునేందుకు సాయం చేసిండు కూడా. అటెంక గిట్ల పోసిబాబు తయారు చేసిన చెప్పులు, నెత్తికి పెట్టుకునే టోపీ కొనుక్కుండు కూడా పైసలు చేతిలో పెట్టి. అంతేకాదు పోసిబాబుతోని కలిసి గిట్ల డప్పు కొట్టిండు సీఎం సారు. పోత ఓ బుడ్డ పిల్లనెత్తుకొని పేరు పెట్టి ముద్దు చేసిండు. జనంలకు పోవాలే, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలని ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆర్డర్లు వేసిన ముచ్చట కూడా ఎలుకున్నదే కదా. అట్టనే గిట్లు వస్తే పింఛన్లు పంచినట్టుంటది, పబ్లిక్ తిప్పలు అరుచుకున్నట్టుంటది అనుకున్నట్టుండు కావచ్చు. అందుకనే గీ కార్యం ముంగటేసుకుంటూ కావచ్చు పోండ్రి.